ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ టు మహా వ్లాగ్స్. మేము చాలా రోజుల నుంచి స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నామండి, కానీ కుదరట్లేదు. అసలు ఎన్నిసార్లు ట్రై చేసామో వెళ్దాం అనుకొని బ్యాక్ స్టెప్ వేసేది. ఈసారి ఫైనల్గా వెళ్ళామండి. వీకెండ్ కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళాము. మా పాపని స్కూల్కి పంపించి తను వచ్చాక ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యామండి 5 కల్లా. కస్టమర్ స్కూల్కి వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్. నేను తిన్నదే ఫ్రెండ్స్. నువ్వు స్నాక్స్ తినకుండా కార్లో పెట్టినా కదా కన్నా. అదే చెప్తున్నా కదమ్మా. అవునా? స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకున్నామండి. వెళ్తూ తిన్నది. ఫైనల్గా మేము స్వర్ణగిరికి రీచ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. అప్పటికి లైట్స్ ఆన్ చేశారు. ఈవినింగ్ టైంలో వెళ్తే లైటింగ్ తోటి చాలా బాగుంటుందని చెప్పారు. మేము అందుకనేసి మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. నీకు ఎలా అనిపించింది కన్నా లైటింగ్ అక్కడ? బాగుందమ్మా. నువ్వేం చేసినావు అక్కడ? మస్తు ఎంజాయ్ చేసినమ్మా. దేవుణ్ణి ఏమని మొక్కినావు? జై హనుమాన్ వస్తా. అమ్మో, జై హనుమాన్ ఒక్కడే ఉన్నాడా అక్కడ? గోవింద కూడా ఉన్నాడు కదా. గోవిందకి ఏం మొక్కినావు? గోవింద అని మొక్కినావా? పైకి వచ్చేసి కార్ పార్కింగ్ చేసి అక్కడ నుండి క్యూ లైన్లోకి నడుచుకుంటూ వెళ్ళామండి. కింద నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయంట, బట్ మాకు ఈ దారి నుంచి వెళ్ళామని చెప్పారు. అందుకనేసి మేము కార్లోనే పైకి వచ్చేసాము. స్టెప్స్ దగ్గర నుంచి అయితే కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి అని చెప్పారు. అందులోనూ మా పాపని ఎత్తుకొని నడవలేము కదా, అందుకనేసి పైకి ఇలా వచ్చేసాము. తర్వాత తెలిసింది మరి అంత ఎక్కువ స్టెప్స్ లేవు అనేసి. కానీ అందరు ఎందుకు స్టెప్స్ ఎక్కకండి అని చెప్పారు. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. అప్పటికే లైటింగ్స్ ఇంకా ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంది వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుండి మేము క్యూ లైన్లోకి వెళ్ళాము. అక్కడ మాకు ఫోను అలౌ చేయలేదండి. వీడియో తీసుకుంటామని చెప్తే కూడా అలౌ చేయలేదు. అందుకే ఫోన్ కూడా బ్యాగ్లోనే పెట్టేశాము. దర్శనం అయ్యాక మళ్ళీ ఫోన్ తీసి వీడియో తీసామండి. మాకు దర్శనం అయిపోయేసరికి ఒక 1 అవర్ పట్టింది. అంతసేపు మాకు అయితే ఎట్లా ఆడుకున్నాను. ఆ గ్రిల్స్లో నుంచి దూకుకుంటూ ఎగురుకుంటూ చాలాసేపు ఆడుకుంది. లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. బట్ నాకు ఒక విషయంలో నచ్చలేదండి టెంపుల్. అదేంటో అనేసి నేను లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నిల్చోండి.
మీనాక్షి పుట్టినింతలు ఎరగచ్చు దా అలా పంపిస్తుందా అడుగు అలా పంపిస్తాం అడుగుపో పోయిరా నేను చూపిస్తాను ఒక నిమిషం. సో చూసారు కదా, టెంపుల్ దగ్గర మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటామండి? ప్రశాంతంగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాం. కానీ ఈ టెంపుల్లో నాకు అది ఎక్కడా కనిపించలేదండి. గోల గోల. చాలామంది దేవుణ్ణి చూడడానికి కంటే ఫోటోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్ల నాకు అసలు ఒక ఫోటో కూడా దిగలేదు మేము. జస్ట్ వీడియో క్లిప్స్ అక్కడక్కడ తీసాను. ఇది నా ఓన్ ఒపీనియన్ అండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. బట్ ఇది ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యాను. మేము అసలు నైట్ అక్కడ చాలాసేపు స్పెండ్ చేయాలనుకున్నాం, కానీ ఆ గోలకి ఉండలేక తొందరగా వచ్చేసాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.